అంటే వీళ్ళకి వేరే ఏ కులం వాళ్ళని ఏ మతం వాళ్ళని ప్రేమించిన ఇబ్బంది లేదు. ఒకే ఒక కండిషన్, ముస్లింలను ప్రేమించొద్దని చెప్పి పంపించే వాళ్ళు ఉన్నారు. అమెరికాలో ఎవరిని ప్రేమిస్తారో వీళ్ళకి తెలియదు, ఎందుకంటే అది మారిపోతుంది. కానీ సొంతూరులో ఒక దళితుడిని, ఈ అబ్బాయి మాల, క్రిస్టియన్ అనేది కూడా ఎవరు పట్టించుకోరు. క్రిస్టియన్లో ఉన్నా లేకపోయినా అబ్బాయిని మాలానిగానే చూస్తారు. సో మాలా అబ్బాయిని ప్రేమించిన కూతురు ఊర్లోనే ఉండి వాళ్ళిద్దరూ రొమాన్స్ వీడియోలు బయటకు వచ్చినప్పుడు ఇతనికి కూడా ఇబ్బంది ఉంటుంది. అందరూ అడుగుతారు, నీ కూతురు ఏంటి అలా లేచిపోయిందంట కదా అని. దానివల్ల ఇతను సఫర్ అవుతాడు. ఎందుకంటే మన సమాజంలో వ్యక్తి ఇవన్నిటిని తట్టుకోవడం అంత ఈజీ కాదు. ఆ మేరకి కరెక్టే. కానీ ఈ అమ్మాయి కానీ ఆ అబ్బాయి కానీ డిసిషన్లు తీసుకున్నారు, మనం ఇలా ఉందామని. కొంత కావాలనే రెచ్చగొట్టారా అనే యాంగిల్ ఉందా లేదో మనకు తెలియదు. రెచ్చగొట్టారని వీళ్ళు అంటున్నారు. రెచ్చగొట్టినా చంపడం అనేది అయితే నేరం. దట్ ఈజ్ వన్ థింగ్. నిజంగా ప్రేమ ఉంటే ఆ అమ్మాయిని గౌరవించాలి. నీకు అంత బాధపడి ఉంటే అమ్మాయిని డిజోన్ చేసుకోవాలి, పబ్లిక్గా అనౌన్స్ చేసేయచ్చు నాకు అమ్మాయికి సంబంధం లేదని. చాలామంది పేరెంట్స్ తద్దినాలు కూడా పెడుతున్నారు పిల్లలకి, ముఖ్యంగా కూతుర్లకి. సో ఇక్కడ జెండర్ కూతురు కాకుండా కొడుకు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అమృత కాకుండా అమృత్ అనే అబ్బాయి ఉన్నాడు అనుకో, ఇదే చేస్తుండేవాడా? క్లియర్గా ఇక్కడ జెండర్ అండ్ కాస్ట్ ఈ రెండు పనిచేస్తున్నాయి. మొత్తం పరువు హత్యలు అనబడే అన్ని కేసులు రీసెర్చ్లు జరిగాయి ప్రపంచవ్యాప్తంగా. ఇండియాలో జరిగే రీసెర్చ్ల్లో కూడా తేలింది ఏంటంటే, పరువు హత్యల్లో, సోకాల్డ్ పరువు హత్యల్లో అమ్మాయిల్ని బలి చేస్తున్నారు, దళితుల్నే బలి చేస్తున్నారు. ఇదే ఈ అమ్మాయి ఒక కమ్మనో రెడ్డి కుర్రాన్నో ప్రేమించుంటే ఇలా చేస్తారా అంటే డౌటే. 90% చేయరు. ఎందుకంటే అటువంటి మ్యారేజెస్ విపరీతంగా ఈ మధ్య పెరిగాయి. అప్పర్ కాస్ట్, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. కాబట్టి మారుతిరావుని సపోర్ట్ చేసే వాళ్ళ దీంట్లో కొన్ని విషయాల్లో వ్యాలిడ్ ఉన్నాయి, కొన్ని విషయాల్లో వాళ్ళు నమ్మే శక్తిగా లేకుండా వాళ్ళు ఈమెను విలన్ చేసే విధంగా మాట్లాడుతున్నారు. ఇక ఈఎంఐ రోల్ ఏంటంటే, ఇవాళ పిల్లలు ప్రాక్టికల్గా ఆలోచించడం ఇంపార్టెంట్. రెబలియస్ నేచర్ ఉంటుంది. లవ్ అంటే ఒక రెబల్ అనుకుంటారు. కొద్ది రోజు పెళ్ళైనాక దోలు తీరుతుంది, మళ్ళీ అది వేరే విషయం. పెళ్ళైనాక వీళ్ళిద్దరి మధ్య రకరకాల సమస్యలు వస్తాయి. ముఖ్యంగా అందంగా ఒక అమ్మాయి అంటే ఈ అమ్మాయిని 10 మంది గీకుతూ ఉంటారు, ఈ అమ్మాయి కూడా 10 మందితో రెస్పాండ్ అవుతుంటుంది, వీడికి డౌట్లు వస్తాయి. ఇలాంటి గొడవలు మన ఆయనకం చూస్తున్నాం. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎంత ఘోరంగా చంపుకుంటున్నారో అవన్నీ మనం కూడా చెప్పుకున్నాం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఒక రెబల్ నేచర్ ఉంటుంది, ముఖ్యంగా యంగ్ పిల్లల్లో. ఈ తల్లిదండ్రులను ఎదిరించడంలో వాళ్ళకి ఒక థ్రిల్ వస్తుంది. ఈ థ్రిల్లోంచి కూడా ఈ అమ్మాయి రెచ్చగొట్టి కూడా ఉండొచ్చు, తెలియకపోవడం వల్ల. పెద్దవాళ్ళు అర్థం చేసుకోవాలి. సో ఈ కేసులో తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవరైనా ఇట్లాంటి ఇంటర్ క్యాస్ట్ ఉన్నప్పుడు ఆ పిల్లలు కొంత ప్రాక్టికల్గా ఆలోచించాలి, కొంత సలహాలు తీసుకోవాలి పెద్దవాళ్ళది. ఊర్లో ఉండకుండా వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ పక్క హైదరాబాద్కు వచ్చి సైలెంట్గా ఉంటే జరగకపోయి ఉండొచ్చు అన్న ఒక యాంగిల్ కూడా దీంట్లో ఉంది. సో ఇటువంటివి తీసుకోవాలి. ఇప్పుడు ఎందుకు అమృత ఆమె కొంత సెడక్టివ్ ఫోటోలు తను షేర్ చేస్తుంది. సో ఇదే అమ్మాయి, మామూలుగా ఇవాళ అమ్మాయిలు బీభత్సంగా సెడక్టివ్ ఫోటోలు వీడియోలు షేర్ చేస్తున్నారు, చాలా టెంప్టింగ్గా పెడుతుంటారు. వాళ్ళే రీల్స్లో చూస్తే చాలా దారుణంగా ఉంటాయి, అవన్నీ టెంప్టింగ్గా ఉంటాయి. అది మా ఇష్టం, మా బాడీ అనుకుంటారు. కానీ అవతల అబ్బాయిల్లో ఏమేమి ఫీలింగ్స్ వస్తున్నాయో వీళ్ళు పట్టించుకోవట్లేదు. అది విపరీతంగా జరుగుతుంది. అదే అమృత మనకు సంబంధం లేని ఒక అమృత అయితే మనమేం మాట్లాడం, జడ్జి మనం కూడా జొల్లుగార్చుకుంటా బాగుందిరా అమ్మాయిని చూస్తారు వీడియో. కానీ ఇప్పుడు ఈ కేసులో ఉన్న అమృత ప్రణయ్ చనిపోయిన 6 ఏళ్ళు అయిపోతే ఆ అమ్మాయికి నచ్చిన విధంగా పెడితే మాత్రం జడ్జిమెంట్ వచ్చేస్తుంది. అంటే ఆ అమ్మాయిని జడ్జి చేయడం మన హక్కులాగా వీళ్ళందరూ ఫీల్ అయ్యి, అమ్మాయి ఎందుకు అలా ఉంది, అత్తగారింట్లో వదిలేస్తే నీకేం సంబంధం, వాళ్ళిద్దరు కదా, వాళ్ళు ఏమన్నా అన్నారా? ప్రణయ్ వాళ్ళ నాన్న కానీ వాళ్ళ అమ్మ కానీ ఈ అమ్మాయిని ఏమైనా నిందించారా? మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిందని చెప్పారా? అది వాళ్ళ ఇష్టం కదా, వాళ్ళ ఏర్పాట్లు. ఎందుకంటే తల్లి ఒంటరిగా ఉంది, తల్లి భర్తను కోల్పోయింది. ఆయన కూడా చనిపోతా ఏం చెప్పాడు, అమృత నువ్వు అమ్మ దగ్గరికి వెళ్ళమ్మా అనే రాసి చనిపోయాడు ఆయన ఆస్తి. ఈ రెండోది ఏంటంటే, ఆస్తి కోసం ఈ అమ్మాయి అమ్మ దగ్గరికి చేరిందని. తప్పేముంది? ఆస్తి కోసం చేరితే ఆస్తి ఈ అమ్మాయికి ఇవ్వకూడదు అనుకుంటే ఆయనే రాసేవాడుగా, వేరే వాళ్ళకో లేకపోతే దాన ధర్మం చేసేసేవాడుగా. ఆయన ఎందుకు చేయలేదు? ఆయనకు కూడా పశ్చాత్తాపం, నేను చేసిన తప్పు, నా కూతురు బాగోగుల కోసం నేను ఆలోచించుండాలి, నేను తొందరపడ్డాను, చెప్పుడు మాట్లాడినాను అని ఆయన
అర్థమైంది కాబట్టి ఆయన పశ్చాత్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు బతకలేక. అంతేగాని ఈ అమ్మాయికి ఆస్తి ఇవ్వకూడదని కాదు. ఈ అమ్మాయి వారసురాలు, ఆస్తి అనుభవిస్తే తప్పేంటి? అంటే అమ్మాయి పేదగా ఉండాలి, దరిద్రంగా ఉండాలి, వీళ్ళని అడుక్కుంటా ఉండాలి, నాకు ఎవరైనా హెల్ప్ చేయండి, నేను బతకలేకపోతున్నాను, నా బిడ్డను సాగలేకపోతున్నాను. అమ్మాయి కాన్ఫిడెంట్గా ఉంది, ధైర్యంగా ఉంది, తన బాడీ తన ఇష్టం, తను రీల్స్ చేస్తుంది, తను బతకడానికి ఏవో చేస్తుంది, తనకు నచ్చిన పనులు చేస్తుంది, తన కొడుకుని ఒంటరిగా పెంచుతాం. అమ్మాయి కష్టాలు మనకు తెలుసా? అమ్మాయి ఎటువంటి నిద్రలేని రాత్రులు గడుపుతుందో ఎవరికైనా తెలుసా? అమ్మాయి లైఫ్ గురించి ఎవరికి తెలుసా? కాబట్టి ఆ అమ్మాయిని జడ్జి చేయడం రాంగు. ఆ అమ్మాయి జీవితానికి వదిలేయాలి. ఖచ్చితంగా ఇది కోర్టు ఆల్రెడీ నిర్ణయం తీసుకునేది. ఇప్పుడు హైకోర్టు, సుప్రీంకోర్టుకి వెళ్తారు. ఆ కోర్టుకి వదిలేయాలి. మనం జడ్జి చేయకూడదు. మనం జడ్జి చేసే అధికారం ఎవరికి లేదు. మారుతిరావుని మనం జడ్జి చేయలేం, ఈమెను జడ్జి చేయలేం. మన కేసును అనలైజ్ చేయగలం తప్ప దీంట్లో మనం జడ్జి చేయడానికి కావాల్సిన ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ మనకు లేదు. మనం ఏమన్నా మారుతిరావుని కలిసామా, వాళ్ళ ఇంట్లో వాళ్ళని పోయి కలిసామా, దీని మీద రీసెర్చ్ చేసామా? ఏమీ లేకుండా ఫేస్బుక్లో ఈ అమ్మాయిని విలన్గా చేస్తూ, మారుతిరావుని హీరోగా చేస్తూ, ట్రాజిక్ హీరో అంటారు, ట్రాజిక్ హీరోగా చేస్తూ పెట్టే పోస్టులు ఘోరంగా ఉన్నాయి. ఇందులో అప్పర్ కాస్ట్ వాళ్ళే కాకుండా దళిత మహిళలు కూడా కొంతమంది ఈ అమ్మాయి పడుతుంది. చాలామందికి జలసి, ఈ అమ్మాయి రిచ్గా ఉంది, హ్యాపీగా ఉంది, హ్యాపీగా రిచ్గా అందంగా ఇలాగ ఉంటే భరించలేని చాలామంది పరిస్థితి మనకు కనబడుతుంది. సో అమృత ఏం చేయాలనేది అది వాళ్ళ ఇష్టం, ఆమె ఇష్టం, మనకు సంబంధం లేదు. ఆమె ఎలా ఉండాలనేది ఆమె ఇష్టం. సో మనం ఇంటర్ఫియర్ అయ్యి నువ్వు ఇలా ఉండాలి, నీదే తప్పు అని చెప్పే హక్కు మన ఆల్రెడీ కోర్టు చెప్పేసింది. మధ్యలో నువ్వు కౌన్ కిస్కా, నువ్వేంది, నిన్నోడు అడిగాడు తీర్పు చెప్పమని, నువ్వెందుకు తీర్పులు చెప్తున్నావు? కాబట్టి తీర్పులు చెప్పడం ఆపేసి మీ జీవితాల గురించి మీరు చూసుకోండి.